ఆధ్యాత్మిక నగరిగా బాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్రజపం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించారు. 7:30 నుంచి 9 గంటల వరకు సాత్తుమురై తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించనున్నారు. ప్రస్తుతం నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల వరకు జరగనుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవతో పాటు విశేష ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు డోలోత్సవం, సామూహిక ఉపనయనాలు నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు సాకేత రామచంద్ర స్వామి, 18 దివ్యదేశ మూర్తులు, 18 గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయనున్నారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో 7వ రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. గోదాదేవి నిత్య రూపంతో 2000 మంది విద్యార్థులు చేసిన నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో 3000 మందితో మహాబృందం నాట్యం చేశారు. విద్యార్థులు చేసే ఈ నృత్యంతో 4 ప్రపంచ రికార్డులు సృష్టించారు. శ్రీ రామానుజాచార్యుల 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నాపనం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. సమతా కుంభ్లో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వేళ ఉదయం తీర్థగోష్ఠి పూర్ణాహుతి అయిన వెంటనే నిన్నటి సాయంకాలం నౌకా విహార సేవ ప్రసాదించినటువంటి 9 మంది దివ్యదేశ మూర్తులకి ఈవేళ తిరుమంజనం జరుగుతుంది. అక్కడ వేదిక మీద తిరుమంజనం పూర్తి కాగానే ఆయా స్వాములకి డోలోత్సవం జరుగుతుంది. ఊంజల్ సేవ అంటాం కదా, ఉయ్యల సేవ కార్యక్రమం స్వామికి జరుగుతుంది. అది ఉదయపు జరిగేటటువంటి కార్యక్రమం. ఇక్కడ వేదిక మీద అక్కడ ప్రక్కన ఉండేటటువంటి మండపంలో ఉపనయన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవస్య